మీలో చాలామంది డాగ్స్ని తెచ్చుకొని పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళకి సరైన అవగాహన లేక డాగ్స్కి సరైన టైంలో వ్యాక్సినేషన్ ఇవ్వక అవి చనిపోతూ ఉంటాయి. రీసెంట్గా నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా వీడియోస్ చూశాను. సో నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మీరు ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న డాగ్కి సరైన టైంలో వ్యాక్సినేషన్ వేయించక ఆ డాగ్స్ చనిపోవడం జరుగుతూ ఉంటాయి. నేను చెప్పి 2 వ్యాక్సినేషన్ వేయించడం వల్ల మీ డాగ్ 100% లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతుకుతుంది అండ్ మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా స్పెండ్ చేయగలుగుతుంది. సో దయచేసి నేను చెప్పి 2 వ్యాక్సినేషన్స్ అనేది మీ లైఫ్లో అనేది ఎవ్రీ ఇయర్ స్కిప్ చేయకుండా మీ డాగ్స్కి మెయింటైన్ చేయడం వల్ల మీ డాగ్స్ని అతి ప్రాణాంతకమైన 5 డిసీజెస్ నుంచి కాపాడుకోగలుగుతారు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీకు మీ ఫ్యామిలీ ఉంది, మీ పిల్లలు ఉన్నారు, మీ హస్బెండ్ ఉన్నారు. వాటికి మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. దయచేసి ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో డేలో 30 మినిట్స్ అయినా మీ డాగ్తో ఇలా హ్యాపీగా స్పెండ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా రాఖీకి చాలా ముఖ్యమైన రోజు. తనకి ARV వ్యాక్సినేషన్ వేయించడానికి తీసుకెళ్తున్నా. పెట్ పేరెంట్గా మనకి ఇది ఎంతో బాధ్యత. మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. తప్పకుండా వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. నేను ఈ వీడియోలో చెప్పే 2 టీకాలు వేయించడం ద్వారా మీ డాగ్స్కి వచ్చే అతి ప్రాణాంతకమైన వ్యాధి నుండి కాపాడుకోగలుగుతారు అండ్ మీ డాగ్ని లైఫ్ లాంగ్ కోల్పోకుండా ఉంటారు. మొదటగా నేను చెప్పే వ్యాక్సినేషన్ ARV వ్యాక్సినేషన్. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యాక్సినేషన్. 2 వచ్చి నోబిక్ వ్యాక్సినేషన్. ఇది దాదాపుగా చాలా మందికి తెలియదు. ఈ వ్యాక్సినేషన్ వేయించడం వల్ల టోటల్గా మీ డాగ్ లైఫ్లో వచ్చి అతి ప్రాణాంతకమైన 5 డిసీజెస్ నుంచి మనం కాపాడుకోవచ్చు. ఆ 5 డిసీజెస్ అంటే ఏంటో నేను చెప్తాను అండ్ ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 10 AM అవుతుంది. ఆల్రెడీ మా ఊరి నుంచి స్టార్ట్ అయిపోయాను. రాఖీని ఎప్పుడు బయటకు తీసుకొని వచ్చినా రోడ్డు మధ్యలో కనిపించే చెట్లను చూసి తప్పకుండా రాఖీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒకసారి ఈ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది తన ఎగ్జైట్మెంట్ ఎంతలా ఉందో. ఒరే ఆకులు తింటున్నా రాఖీ. మొత్తానికి మా ఊరు దగ్గరలో ఉన్న సంగం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చేసాను. బట్ డాక్టర్ ఉన్నాడో లేదో నాకైతే తెలీదు. ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తాను. సో మొత్తానికి డాక్టర్ అయితే ఉన్నాడు. డాక్టర్ని అయితే అడిగాను ARV వ్యాక్సినేషన్ వేయించడానికి మా రాఖీని తీసుకొచ్చానని. డాక్టర్ ఒక 5 మినిట్స్ వెయిట్ చేయమన్నాడు. సో మొత్తానికి డాక్టర్ అయితే ఇంజెక్షన్ తీసుకొచ్చాడు. వ్యాక్సినేషన్ వేసే ముందు మా రాఖీని వీడియో అయితే తీయలేకపోయాను. ఎందుకంటే ఒక పక్క నేను పట్టుకున్నాను, ఒక పక్క మా అమ్మ పట్టుకుంది. ఇంజెక్షన్ వేసే ముందు చాలాసేపు కూడా రాఖీ అయితే వేయించుకోలేదు. మొత్తానికి ఎలాగోలా చేసి ఇంజెక్షన్ అయితే వేయించాను. సో డాక్టర్ చెప్పాడు ఇంకొక 15 కానీ 20 డేస్ తర్వాత మళ్ళీ తీసుకోరండి, నోబిక్ వ్యాక్సినేషన్ అనేది అది కూడా వేస్తాను. అది వేయించడం వల్ల మీ డాగ్కి వచ్చి అతి ప్రాణాంతకమైన 5 డిసీజెస్ నుంచి మీ డాగ్ని కాపాడుకోగలుగుతారు. ఇన్ కేస్ ఇప్పుడు వేయించుకోకపోతే ఫ్యూచర్లో ఒకవేళ అలాంటి వైరస్ ఏమైనా అటాక్ అయితే తప్పనిసరిగా మీ డాగ్ని ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా కాపాడుకోలేరని డాక్టర్ చెప్పేసరికి నాకైతే చాలా భయం వేసింది. సో తప్పకుండా నేను 15 డేస్ ఆర్ 20 డేస్ తర్వాత మా రాఖీని అయితే నేను తీసుకొస్తానని చెప్పాను. ARV వ్యాక్సినేషన్ వేయించడం వల్ల బయట కుక్కలు మీ డాగ్ని కరిచినా లేక మీ డాగ్ మిమ్మల్ని కరిచినా రేబీస్ వ్యాధి అనేది రాకుండా కాపాడుతుంది. సో తప్పకుండా ఈ ARV వ్యాక్సినేషన్ అండ్ నోబిక్ వ్యాక్సినేషన్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది మీ డాగ్ వేయించడం మర్చిపోకండి. మీలో చాలామంది డాగ్స్ని తెచ్చుకొని పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళకి సరైన అవగాహన లేక డాగ్స్కి సరైన టైంలో వ్యాక్సినేషన్ ఇవ్వక అవి చనిపోతూ ఉంటాయి. రీసెంట్గా నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా వీడియోస్ చూశాను. ఎందుకంటే మీరు ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న డాగ్కి సరైన టైంలో వ్యాక్సినేషన్ వేయించక ఆ డాగ్స్ చనిపోవడం జరుగుతూ ఉంటాయి. నేను చెప్పి 2 వ్యాక్సినేషన్ వేయించడం వల్ల మీ డాగ్ 100% లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతుకుతుంది అండ్ మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా స్పెండ్ చేయగలుగుతుంది. సో దయచేసి నేను చెప్పి 2 వ్యాక్సినేషన్స్ అనేది మీ లైఫ్లో అనేది ఎవ్రీ ఇయర్ స్కిప్ చేయకుండా మీ డాగ్స్కి మెయింటైన్ చేయడం వల్ల మీ డాగ్స్ని అతి ప్రాణాంతకమైన 5 డిసీజెస్ నుంచి కాపాడుకోగలుగుతారు.
ఫస్ట్ వచ్చి ఏఆర్వి వ్యాక్సినేషన్. ఈ వ్యాక్సినేషన్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది మీ డాగ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. నోబిక్ వ్యాక్సినేషన్, ఈ వ్యాక్సినేషన్ కూడా ఎవ్రీ అనేది మీ డాగ్ చేయించుకోవాలి. ఏఆర్వి వ్యాక్సినేషన్ వేపించిన 20 days తర్వాత ఈ నోబిక్ వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరిగా మీ డాగ్ అనేది వేపించుకోవడం మర్చిపోకండి. ఏఆర్వి వ్యాక్సినేషన్ వేపించుకోవడం వల్ల రేబిస్ వ్యాధి నుంచి మీ డాగ్ని కాపాడుకోగలుగుతారు. నోబిక్ వ్యాక్సినేషన్ మటుకు బయట మెడికల్ షాప్లో ఖచ్చితంగా డబ్బులు పెట్టి తీసుకోవాలని చెప్పాడు. దాదాపుగా 550 నుంచి 600 పడుతుందని చెప్పాడు. ఏఆర్వి వ్యాక్సినేషన్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, దానికైతే ఫ్రీగా వేస్తాము. బట్ నోబిక్ వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరిగా మీరు 600 రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఇంజెక్షన్ అనేది తెస్తే నేను వేస్తానని చెప్పి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీకు మీ ఫ్యామిలీ ఉంది, మీ పిల్లలు ఉన్నారు, మీ హస్బెండ్ ఉన్నారు, వాటికి మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. దయచేసి ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో డేలో 30 minutes అయినా మీ డాగ్తో ఇలా హ్యాపీగా స్పెండ్ చేయండి. ఎంతో ఇష్టంగా ఎంతో ప్రాణంగా ప్రేమించి మీ డాగ్ని కోల్పోకుండా ఉంటారు. దయచేసి ఈ వీడియో మొత్తం చూశాక మీకేమనిపిస్తుంది, ఇప్పటి వరకు ఎంతమంది డాగ్స్కి ఎవ్రీ ఇయర్ వ్యాక్సినేషన్స్ కంపల్సరీగా వేయించుకుంటున్నారో దయచేసి కింద కామెంట్ చేయండి. ఇంజెక్షన్ వేసిన తర్వాత ఒక 1/2 hour హాస్పిటల్లోనూ కూర్చొని అక్కడ నుంచి రాకీ, నేను, మా అమ్మ కలిసి బైక్ మీద ఇంటికైతే వచ్చేసాము. సో గాయస్, ఈ వీడియో మొత్తం చూసాక మీరేమనుకుంటున్నారు? నేను చెప్పిన ఈ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది ఖచ్చితంగా మీరు ఫాలో అవుతారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను.